పరిష్కారం అనేది ఓకేనా? నా పేరు కొండేటి మౌనిక. నేను 12వ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. దయచేసి నన్ను మీ ఇంట్లో మనిషిగా గుర్తించి నన్ను గెలిపించండి. నేను మీకు అవసరమైన వసతులన్నీ నేను పైనుండి కొంచెం కష్టపడి నేను చేపిస్తాను. నన్ను కొంచెం నమ్మండి. నేను చాలా పేదదాన్ని. పేదలకు పేదల బాధలే అర్థమవుతాయి. అమ్మ కొంచెం మీరు అర్థం చేసుకోండి, నన్ను గెలిపియండి. మీ ఓటు పువ్వు గుర్తుకు వేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 12వ వార్డులో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. పేరు పేరున అందరికీ శిరస్సు వంచి అడుగుతున్నాను. ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఈ 12వ వార్డు అభివృద్ధిలో 12నే ఉన్నది. కాబట్టి దీన్ని మన బీజేపీ బలపరిచిన కొండేటి మౌనిక గారిని కౌన్సిలర్గా నామినేషన్ వేయించడం జరిగింది. ఆమెను ఈ వార్డులో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను తీర్చడానికి మా బీజేపీ పార్టీ తరఫున మౌనిక గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఏ ఉన్నా మొత్తం అన్నీ ఇక్కడ లోకల్ అమ్మాయి పేద అమ్మాయి క్లియర్ చేసి మున్సిపాలిటీలో కొట్లాడైనా ఇక్కడ సమస్యలు అన్నిటి క్లియర్ చేయడానికి ఉన్నది. జనాలు పబ్లిక్ కూడా అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు. 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. ఈసారి పూర్తిగా అవకాశం ఇస్తాం, తప్పకుండా గెలిపిస్తామని కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీ నుంచి 12వ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాడు మౌనిక గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేసి ఆశీర్వదించగలరని ఈ యొక్క 12వ డివిజన్ అందరికీ అభ్యర్థించుచున్నాను. టీవీ9 ప్రేక్షకులకు టీవీ9 గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వార్డులో అతి బీద అమ్మాయిని నరేంద్ర మోడీ గారి యొక్క అభ్యర్థిగా మౌనికను నిలబెట్టడం జరిగింది. ఈ వార్డు చాలా లోయెస్ట్ వార్డుగా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ దగ్గర నుండి ప్రతి స్మార్ట్ నిధులు కానీ తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎక్కువ కొట్లాడి తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈ వార్డులో మౌనికను గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలకు ఒక విజ్ఞప్తి, మనము అన్ని పార్టీలకు ఓట్లేసినాం. ఒక దళిత అమ్మాయి, చాలా బీద అమ్మాయి, ఎంత బీద అంటే చాలా బీద అమ్మాయి, ఈమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఎందుకనంటే అందరికీ సమానంగా చూసే విధంగా మోడీ గారు ఒక ఆదేశం ప్రకారంగా ఒక బీద అమ్మాయికి టికెట్ ఇవ్వాలని ఇప్పించిండ్రు. కాబట్టి దయతో మీరందరూ కనుగరించి ఈ బీద అమ్మాయిని గెలిపించినట్టయితే మనము మన వర్ధనపేట గ్రామంలోనే చాలా పేరు వస్తుంది. దయచేసి అందరూ ప్రజలు ఈ బీద అమ్మాయిని కొండేటి మౌనికను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. మనకు అందరికీ నమస్కారం. నేను బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. కావున ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినందుకు మనకు ఇది 2వసారిగా మున్సిపాలిటీగా ఏర్పడ్డది వర్ధన్నపేటకు 2వసారిగా ఏర్పడ్డ మున్సిపాలిటీగా ఏర్పడ్డదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చిన వాటిని ఈ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో 1వ వార్డుగానే అభివృద్ధి చెందింది తప్ప 12వ వార్డు అభివృద్ధిలో శూన్యంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మీడియా పరంగా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి జరిగినట్టుగా లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాల సంవత్సరం నుండి కూడా ఇక్కడ అభివృద్ధి మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టి గెలిపించుకోవడానికి కూడా వెనక ముందాడిన ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయన్న కారణంతో ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకొని పోటీలో ఉన్నది. కావున ఇట్లాంటి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు వచ్చే నిధుల కొరకే ఆశపడి ఎన్నికలు పెట్టి ప్రభుత్వాలు కొనసాగించుకుంటున్న రోజులలో ఈరోజు వర్ధన్నపేటలో 12వ వార్డు ఉన్నది. 12వ వార్డును 1వ వార్డుగా కీర్తిదిద్దడానికి కొండేటి మౌనిక గారు ఒక బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పేరు పెట్టుకున్నారు. కాబట్టి కొన్ని పార్టీలలో డబ్బులు ఇచ్చి మరియు టికెట్ల కొరకు కౌన్సిలర్ల కొరకు అభివృద్ధి కొరకు చేసుకోవడానికి కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఇక్కడికి కౌన్సిలర్గా వచ్చిండ్రు. కావున అట్లాంటి నిరుపేద అయిన అమ్మాయి మౌనిక గారికి బీజేపీ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల వారికి
సమాజంగా సేవ చేయడానికి అధికారం వస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఆ విధానానికి నిరూపణగా అమ్మాయికి నిరుపేద 3 పిల్లలు, భర్త ఉంటే చాలా ప్యూరు అమాయకుడు, ఏం పని చేయలేడు. అట్లాంటి అమ్మాయికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందంటే దీనికి మీకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అమ్మాయిని గెలిపిస్తే మీ అభివృద్ధి ఎట్లా ఉంటుందో అట్లా చూపించడానికి నిరూపణగా బీజేపీ పార్టీ సవినయంగా మనవి చేస్తున్నది.